రెడ్ బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో పలువురు ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. బస్సులో 40కి మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ఈ ఘటన సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిన్న రోడ్డు ప్రమాదం మొత్తం బస్సు దగ్ధమవడానికి కారణమైందని చెప్పాలి. కర్నూలు జిల్లా శివార్లో ఉన్న టేకూరు దగ్గర ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది ప్రయాణికులు మరణించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 3:30 మధ్య ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు ఒక స్కూటర్ను ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలో మంటలన్నీ అంటుకున్నాయి. ఒక్కసారిగా సజీవధానమయ్యారు ప్రయాణికులు అని చెప్పొచ్చు. తర్వాత అవి పూర్తిగా బస్సు అంతా వ్యాపించడంతో మొత్తం మంటల్లో దగ్ధమైపోయింది. ఆ తర్వాత ఈ ప్రమాదంలో బస్సు నుంచి 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని ఎమర్జెన్సీ డోర్ని పగలగొట్టుకొని అక్కడి నుంచి బయటపడడం జరిగింది. వీరందరూ గాయాల పాలయ్యారు. క్షితగాతులను ప్రస్తుతం కర్నూలు సర్వజన హాస్పిటల్కి తరలించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి అనిల్ మనకి అందుబాటులో ఉన్నారు. అనిల్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షితగాతులను ప్రాంతానికి వాళ్ళని ప్రయత్నించడం చేస్తూ ఉన్నారా? హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి అక్కడ? హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ అంటే ఓల్వో బస్ వెళ్తుండగా అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల్లో కొంతమంది సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 8 నుంచి 10 మంది అయినట్టుగా కూడా ప్రెసెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే అంటే అక్కడ ఇన్సిడెంట్ జరగడానికి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో కర్నూలు జిల్లా వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఒక్కసారిగా ఒక బైక్ రావడం, ఆ తర్వాత బస్ కిందికి వెళ్లడంతో ఒక్కసారిగా ట్యాంకర్ పగిలిపోయింది. అంటే ట్యాంకర్ పేలిపోవడంతో ఒక్కసారిగా బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన కారణంగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు 34 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా హెల్పర్స్, డ్రైవర్స్ తో కలిపి మొత్తం 34 పైగా వ్యక్తులు ఉన్నట్టుగా, ప్రయాణికులు ఉన్నట్టుగా అయితే అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే 10 మందికి పైగా అయితే ప్రజెంట్ సజీవ దహనమైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అదేవిధంగా పోలీసు అధికారులు, వైద్యులు అంతా కూడా అక్కడికి చేరుకొని ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులు అంటే గాయపడ్డ వారు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి గాయపడ్డ వాళ్ళని కూడా హాస్పిటల్కి తరలించారు. మిగిలిన అంటే 70% వరకు కూడా బర్న్ అయిన వాళ్ళు దీంట్లో ఎక్కువగా ఉన్నట్టుగా కూడా సమాచారం. వాళ్ళని కూడా వాళ్ళకి మెరుగైన చికిత్స అందించేందుకు మాత్రం ప్రజెంట్ అయితే కర్నూలు జిల్లాకు సంబంధించిన హాస్పిటల్ కి అయితే తరలించారు. అక్కడ చికిత్స అయితే ప్రస్తుతం అందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం రీసెంట్ టైమ్స్ లో అయితే ఇదే అని చెప్పాలి. ఇందులో భాగంగానే అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించిన పూర్తిగా వైద్యం అందించే విధంగా, మెరుగైన చికిత్స అందించే విధంగా అయితే ప్రజెంట్ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. అయితే ఇందులో మరికొంతమంది మృత్యువాత పడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే 70% బర్న్ అయిన వ్యక్తులు ఉన్నారో, ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు కూడా మరణించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇందుకు సంబంధించి అధికారులు, వైద్యులు దీనికి సంబంధించిన మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇది హైదరాబాద్ నుంచి కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సుగా తెలుస్తుంది. అక్కడ బుకింగ్ చేసుకొని చాలా వరకు కూడా హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తులే ఇందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పనుల నిమిత్తం వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్లే వాళ్ళు కావచ్చు, అదే విధంగా సొంత ఊరికి వెళ్లే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బుకింగ్ చేసుకొని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, అంటే ఎందుకు జరిగింది ఇలా అనే విషయం పైన ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. దర్యాప్తులో భాగంగా ఈ కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే చాలా వరకు కూడా ఆ బస్సులో ఉన్న వ్యక్తులు హైదరాబాద్ కి చెందిన వ్యక్తులు, ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అయితే ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఇక్కడ సంబంధించిన ప్రయాణికులకు సంబంధించి అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అదేవిధంగా బెంగళూరు వెళ్లే సమయంలో ఉదయం తెల్లవారుజామున ప్రతి ఒక్కరు కూడా గాఢ నిద్రలో ఉంటారు, చాలా మంది కూడా పడుకొని ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందని చెప్పేసి ఎవరు గమనించారు, ఊహించారు. అలాంటి ఘటన ప్రజెంట్ అయితే చోటు చేసుకుందని చెప్పాలి. వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ డోర్ ద్వారా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా అయితే కొంతమంది బయటికి రావడానికి ప్రయత్నించారు. మరికొంతమందిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. అంతలోపు పూర్తిగా బస్సు మొత్తం కూడా దగ్ధమైంది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి
క్షతగాత్రులు కావచ్చు, అదే విధంగా కొంతమంది మాత్రం సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే వీళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం మనకు తెలియాల్సి ఉంది. ఆ ఘటన స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు అయితే మీకు తెలిపే కార్యక్రమం అయితే చేస్తానని చెప్పాలి సౌమ్య. సో ప్రజెంట్ ఇప్పటివరకు ఏదైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కానీ, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో అనే సంబంధించి దాని గురించి ఏమైనా వివరాలు సేకరిస్తుండొచ్చా అనిల్? ఎస్, ఇప్పుడైతే ప్రెసెంట్ ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్ కి గుర్తించడం జరిగింది. కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సుగా అక్కడే బుక్ చేసుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చాలా మంది కూడా హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళే బుక్ చేసుకున్నట్టుగా కూడా ప్రెసెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం. దాన్ని బట్టి మనం గమనించాల్సి ఉంది. హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళే ఇందులో ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి పూర్తి సమాచారం మనకు అధికారికంగా మరికొద్దిసేపట్లో, అంటే ఈ ఏదైతే ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అధికారులు సేకరిస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమాచారం మరికొద్దిసేపట్లో మనకు అందించే అవకాశం అయితే ఉంది. అనిల్, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉండొచ్చు అంటే రవాణా అధికారులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడికి చేరుకొని చాలా మంది యంత్రాంగం కూడా అక్కడికి చేరుకుంది, సీఎం ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏదైనా దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ ఏదైనా చెప్తున్నారా? ఎస్, మామూలుగా అయితే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులు కావచ్చు, అదే విధంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని వారికి సంబంధించిన సహాయక చర్యలు అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ బస్సుకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటి, పూర్తిగా దగ్ధమైన బస్సుకు సంబంధించి ఫైర్ సేఫ్టీ అనేది ఫాలో అయ్యారా లేదా, అంటే దీనికి సంబంధించిన నియమాలు పాటించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇందుకు సంబంధించి క్షతగాత్రులకు సంబంధించి కావచ్చు, మరణించిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా అయితే ప్రజెంట్ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఆ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కూడా, ఏపీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. దానికి సంబంధించిన సహాయక చర్యలు కూడా అందించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే మరికొద్దిసేపట్లో ఉందని చెప్పాలి. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద బ్రేడ్స్. రైట్, చూస్తున్నాం కదా, బస్సులో పూర్తిగా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కానీ మృతుల సంఖ్య అప్రాక్సిమేట్లీ 30 మంది ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు సరైన వివరాలు అయితే వెల్లడించలేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్నటువంటి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ బస్సు కిందకి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఘోరంగా మంటలు మనం చూస్తూ ఉన్నాము. ఒక బస్సు గాఢ నిద్రలో ఉన్నటువంటి చూస్తున్నాం కదా, బస్సు ప్రమాదంలో జరిగినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. విజువల్స్లో క్లియర్ కట్గా కనిపిస్తోంది. బస్సులో ఒక స్కెలిటన్ మనకి కనిపిస్తోంది, కాలిపోయినటువంటి బాడీ కనిపిస్తోంది. అంటే చూడొచ్చు, ఒక్కసారిగా మంటలు ఒక్కసారిగా దగ్ధమయ్యేసరికి బస్సు మొత్తం కాలిపోతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాల కోసం పరిగెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్లో కాలిపోయినటువంటి బాడీ అది ఉన్న పలంగా ఒక్కసారిగా ఇంటికి చేరుకోవాల్సినటువంటి ప్రాణాలు సజీవ దహనమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు కొంతమంది, 12 మంది ప్రయాణికులు చెప్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా గాయాల ఉండొచ్చు. కానీ మిగతా మంది పరిస్థితి మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా మనకి ఎంతమంది చనిపోయారు అని చెప్పి ప్రస్తుతం అయితే నివేదిక అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రస్తుతం ఘటనా స్థలానికి అందరూ కూడా చేరుకొని వివిధ యంత్రాంగాలు అక్కడికి చేరుకొని వెంటనే ఉటావుటిన హాస్పిటల్కు తీసుకువెళ్ళటం, వాళ్ళందరినీ కూడా చికిత్స అందించడం మనం చూడొచ్చు. స్క్రీన్ మీద నేమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రయాణికుల నేమ్స్ చూపిస్తూ ఉన్నాము. అఖిర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం,
కొంతమంది సత్యనారాయణ అలాగే లక్ష్మి అని చెప్పి కొంతమంది పేర్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి 40 మంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి 40 మంది ప్రయాణికులలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సు కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రయాణికులే ఉండొచ్చు, హైదరాబాద్కి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళయి ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. కానీ మ్యాక్సిమం మనం ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వస్తున్నారనేది తెలియదు. కానీ 25 మందికి పైగా ఒకవైపు సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి గుండె తలుక్కుపోతున్నటువంటి సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూ ఉంటారు, ఏదో ఒక వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి ఊర్లకు వెళ్తూ ఉంటారు. దీపావళి పండుగ తర్వాత చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళ జీవితాల్లో ఒక చీకటి నిండిపోయిందని అర్థమవుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాము ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, అసలు ట్రావెల్ బస్కి సంబంధించినటువంటి కండిషన్ ఏ విధంగా ఉంది అని ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ వెనక నుంచి వస్తున్నటువంటి ఏదైతే బైక్ ఉందో ఢీ కొట్టడం జరిగింది. బస్సు కిందకు వెళ్ళి ఒక్కసారిగా ఇంధన ట్యాంకును ఢీ కొట్టడంతో ఈ మంటలన్నీ చెలరేగినట్లుగా అర్థమవుతుంది. బస్సు డ్రైవర్ చేతిలో ఉంటుంది, అసలు ఏం చేస్తే దాన్ని సెట్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఒక అబ్జర్వేషన్లో ఉంటుంది. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా, దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా జరిగింది, బస్సు కండిషన్ ఏ విధంగా ఉంది అనే పూర్తి డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రమాదం అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే ఒక 25 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, వెంటనే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలన్నీ అదుపు చేసే ప్రయత్నం చేశాయి. దాంట్లో మరి ఎంతమంది సజీవదహనం అయినారు కాబట్టి ఎంతమంది కనిపిస్తుంది రూపురేఖలు ఆకారాలు అనేది మాత్రం మనకు క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో. ప్రస్తుతం అయితే మనకు చూస్తుంటే అక్కడ మొత్తం మనిషి మొత్తం బూడిదైనట్లుగా కనిపిస్తుంది. ఆ స్కెలిటన్ మనం చూస్తూ ఉన్నాము, బాడీ యొక్క ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. హ్యాండ్ పట్టుకొని అంటే తల్లడిల్లిపోతున్నటువంటి ప్రాణాలు చూస్తుంటే నిజంగా గుండె తలుక్కుపోతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ఘటన జరిగిన వెంటనే 2 డ్రైవర్లు అక్కడి నుంచి పరారీ అయిపోయారు. ప్రమాదం నుంచి పూర్తిగా మనకు నేమ్స్ చూస్తే కనుక రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, అలాగే శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అఖిరా, రమేష్, జయసూర్య అలాగే సుబ్రహ్మణ్యం బయటపడ్డట్లుగా తెలుస్తోంది మనకి. హిందూపూర్కు చెందినటువంటి నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు హాస్పిటల్కి కూడా తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి హైమా రెడ్డి బస్సులో కూడా మంటల చెలరేగాన్ని చూసి వాళ్ళు అక్కడ ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలన్నీ అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరి తప్పిదమో ఎవరి ప్రమాదమో అని చెప్పలేం. కానీ ఇవాళ ఒక 40 మంది ప్రయాణికుల చేతిలో ఒక్కసారిగా చావు అంచుదాకా వెళ్ళొచ్చిన వాళ్ళ పరిస్థితి కావచ్చు, చావుని చూసిన వాళ్ళ పరిస్థితి, అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందో అని అర్థం చేసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి బైక్ని ఢీకొట్టినటువంటి సమయంలో బైక్ వచ్చి వెనుక నుంచి ఢీకొట్టినటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే సిచ్యువేషన్స్ అయితే మనము ఏది కూడా అంచనా వేయలేకపోతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో బస్సు కాలిపోయింది. మనం బాక్స్ నెంబర్ 1లో కూడా మనం చూడొచ్చు. బస్సు దగ్ధం అయిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఏదైతే మంటలు ఆర్పేసిన తర్వాత ఉన్నటువంటి ప్రస్తుత ఆకారం అది. అంటే బస్సులో ఉన్నటువంటి ప్రతి పార్ట్, డోమ్ కావచ్చు, ఓవరాల్గా బాడీ పార్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కాలిపోయి అలాంటి పరిస్థితి కనిపిస్తుందంటే నిజంగా బాడీస్ అయితే కనిపించని పరిస్థితిలో ఉన్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక బస్సు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకందరికీ తెలుసు. కానీ అలా ఫైర్ కనిపిస్తుంది కదా, అగ్ని ప్రమాదం, ఆ మంటలకి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఏదైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో అవి మాత్రమే అక్కడ పటిష్టంగా ఉన్నాయి, మిగతా ప్లేస్ మొత్తం కాలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు సజీవ దహనమైన తర్వాత ఆ కనీసం బాడీని చూడ్డానికి కూడా మిగిలుందా లేదా అనే పరిస్థితి ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మనకి. చూడొచ్చు, ప్రమాదం నుండి బయటపడ్డ వారి పరిస్థితి ఒక ఎత్తైతే చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటి, అసలు చనిపోయిన వారి పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి డీటెయిల్స్ తెలియదు. మనకు తెలిసిన మట్టుకైతే ఒక 25 నుంచి 30 మంది
ఉండొచ్చు అని చెప్తున్నారు. హాస్పిటల్లో వైద్యులు తీసుకుంటున్నటువంటి వాళ్ళ సంగతి కూడా ఏ విధంగా ఉందో కూడా మనకు తెలియదు. హెల్త్ బులెటిన్స్ కూడా అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అక్కడికి చేరుకొని కావాల్సిన ప్రతి ఒక్కరు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ కుటుంబాలకు చేరవేయాలి, దానికి సంబంధించి మనం పూర్తి జాగ్రత్తలు తీసుకుందాం మళ్ళీ అని చెప్పి దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. రైట్, మొత్తానికి చూస్తున్నాము బస్సులో ప్రయాణించిన వారి సంఖ్య 40, 2 డ్రైవర్స్ కూడా ఉన్నారు దాంతో పాటు. అండ్ ప్రస్తుతం ఏదైతే ఘటన సంభవించిందో దాని తర్వాత 2 డ్రైవర్లు వెంటనే అక్కడి నుంచి పరారైపోయారు. ఆ తర్వాత మొత్తం బయటపడ్డ మంది మొత్తం చూసుకుంటే 10 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 30 మంది మాత్రం పరిస్థితి కొంతమంది చనిపోయారని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది బస్సుని ఓవరాల్గా క్లియర్గా చెక్ చేసే వరకు అసలు ఎంతమంది చనిపోయారనే సంఖ్య మనకి క్లియర్గా తెలియదు ఎగ్జాక్ట్గా. ప్రస్తుతం అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం 30 మంది వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. 10 మంది బయటపడ్డారు, కానీ వాళ్ళు కూడా ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఎగ్జిట్ అయ్యారు కాబట్టి, ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకుని వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ఉంటుంది. ఎంతో కొంత గాయపడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మాత్రం ఇంకా దానికి సంబంధించి అప్డేట్ అయితే రాలేదు. కానీ ప్రజెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాము దానికి సంబంధించి ఏదైతే బస్సు పరిస్థితి మాత్రం అధ్వానంగా తయారైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా తిరిగి